నడుస్తుంటే హఠాత్తుగా మన చేతిలో పర్సో మొబైలో ఎవరైనా లాక్కుపోతే ఏం చేస్తాం? పర్సులో ఉన్న డబ్బు విలువైన వస్తువులను బట్టి బాధపడతాం, ఏడుస్తాం, రికవరీ ప్రయత్నాలు చేస్తాం, మళ్ళీ కొత్తవి కొనుక్కుంటాం. కానీ నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను కళ్ళారా చూసుకోకుండానే దూరమైపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? దూరం అవడం కాదు, దూరం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ వెతకాలి? వెతికినా దొరుకుతారన్న గ్యారెంటీ ఏమిటి? వింటుంటేనే ఒళ్ళు జల్జరిస్తుందా? ఇంత దారుణాన్ని ఒడిగడుతున్నది ఎవరు? ఎక్కడ అనుకుంటున్నారా? మనకు రకరకాల మాఫియాల గురించి తెలుసు, కానీ పసిపిల్లలను తస్కరించే మాఫియా ఒకటి ఉందని తెలుసా? తెలియకపోతే తెలుసుకుందాం, ఎందుకంటే అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. ఇటీవలే నగరాల్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో నవజాతి శిశువులను వార్డులోకి అవలీలగా ప్రవేశించి తల్లి పక్కలో నిద్రిస్తున్న చిన్నారులను ఎత్తుకొని క్షణంలో ఉడాయిస్తున్నారు ఆగంతకులు. వాళ్ళెవరు? ఎందుకు అలా చేస్తున్నారంటే సింపుల్. వాళ్ళను ఒక చోటకి చేర్చడం, ముష్టెత్తించడం, లేదా పిల్లలు లేని దంపతులకు అమ్ముకోవడం, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలా రకరకాల కారణాలు, లాభాలు. వీళ్లలో ఆడవాళ్లే ఉండడం వలన ఆసుపత్రి ఆవరణలలో ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళకి తేలిగ్గా పనులైపోతున్నాయి. ఇక వీళ్ళు మెయిన్ గేట్లోంచి దర్జాగా బయటకు వెళ్ళిపోతున్నారు. అసలు లోపలికి ఎలా వస్తున్నారనుకుంటున్నారా? ఇంకేముంది, గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్ కాసులు కక్కుర్తే వీళ్ళకి ప్రధాన ఆయుధం. అంతో ఇంతో వాళ్ళ చేతిలో పెట్టేసి నేరుగా వార్డులోకి వెళ్ళిపోతున్నారు. తగు సమయం కోసం చూస్తూ వార్డుల్లో తిరుగుతున్నారు. ఏ తల్లి నిద్రపోతున్నా ఆ తల్లి పక్క నుంచి పసిగుడ్డును తీసుకొని క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతున్నారు. మరి వీళ్ళని కనిపెట్టేవారే లేరా? ఎందుకు ఇలా జరుగుతుందని చూస్తే 2-3 కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఆసుపత్రి లోపలికి వచ్చేటప్పుడు సరైన సెక్యూరిటీ. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు అని పక్కాగా ప్రశ్నించి గుర్తించి ఆపేవారు లేకపోవడం. 2, నిఘా కోసం అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, లేదా ఏదైనా జరిగిన తర్వాత వరకు ఫుటేజ్ పట్టించుకునేవారు లేకపోవడం. 3, లేబర్ వార్డులలో తగినంత మంది ఆయాలు, నర్సులు లేకపోవడం. బాలింతలను, వారికి సంబంధించిన వారిని ఆయాలు, నర్సులే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు ఉండాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉండేటట్టయితే వాళ్ళని అప్రమత్తం చేయండి.